సూపర్ 6 పథకాల అమలుపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు బొమ్మె ఇజ్రాయెల్, పాలవలస శ్రీకాంత్ పలు ఆరోపణలు చేయగా మంత్రులు తిప్పికొట్టారు. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా అని బొత్స ప్రశ్నించారు. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయ్యిందన్న మంత్రి అచ్చెన్నాయుడు 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. నిండితేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం ఒక సూపర్ 6 అనే సినిమాని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ సూపర్ 6 అనే సినిమా సూపర్ ఫ్లాప్ అయింది అధ్యక్ష. నాకు ఈ బాధ్యతలు వచ్చిన తర్వాత 5 శాఖల అధ్యక్ష. ఒక్కొక్క శాఖ పిలిస్తే ప్రతి శాఖ అప్పే. గత ప్రభుత్వం చేసిన ప్రతి దానికి అప్పే. ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తాం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు 20 లక్షల ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీకు సిగ్గుండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీగా ఉన్నారు. ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న 1 సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు 1 సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయకుడు కొప్పు మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కొప్పు మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కూడా వేయించలేదు. మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. చెప్పింది కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు నిన్న సూపర్ సక్సెస్ పెట్టుకున్నారు. 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, మేము ఈ సమయానికి మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి ఈ సంవత్సరాలు కాబట్టి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మా బుధకీర్తులు చదువుకుంటే కదా ప్రభుత్వం బాధ్యతలు, ప్రభుత్వం బాధ్యత కాబట్టి దయచేసి 1,50,000 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. పోనీ కనీసం వీళ్ళు కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు రెన్యూలు కూడా చేయలేదు అధ్యక్ష. ఆ ఉద్యోగాలు కూడా తీశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు తీశారు.